హాయ్ దిస్ ఈస్ డే 3 ఆఫ్ షిడీ జర్నీ. సో మంచిగా రెడీ అయిపోయి మార్నింగ్ లేవగానే ఫిట్ చెక్ అనమాట. సో నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కొన్ని క్లిప్స్ తీసుకొని వెంటనే ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ నా కష్టాలని కూడా క్యాప్చర్ చేసింది నాకు ఒక పర్ఫెక్ట్ క్లిప్ కోసం. నేనే కాదు, ప్రతి ఒక్కరు ఇంతే కష్టపడతారు క్రియేటర్స్ ఒక పర్ఫెక్ట్ క్లిప్ కోసం. సో నెక్స్ట్ మా సాయినాథ్ గారు నేను క్లిప్స్ తీసుకుంటుంటే వాడు బ్యాంబో ట్రీకి మేకు కొడుతున్నాడు పని పాట లేనట్టు. చాలా క్యూట్ ఉంటాడు. సో అక్కడైతే లైన్లో నిల్చోవాలి, 2 రూపీస్ అనమాట టీ. సో టీ తాగేసి ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. అక్కడ బస్ కూడా ఉంటుంది. సో బస్ ఫుల్ అయింది కాబట్టి మేము ఇంకా ఆటోలో వెళ్ళాము. ఈరోజు ఏం ప్లాన్స్ లేవు, జస్ట్ దర్శనం చేసుకోవడం మాత్రమే. ఎందుకంటే ఈరోజు థర్స్డే కాబట్టి పక్కాగా దర్శనం చేసుకోవాలి. అండ్ ఈరోజు చాలా టైం పడుతుంది దర్శనానికి కూడా. ఇంకా మేము ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టడానికి మా బావకి ఇచ్చేసాం. ఎందుకంటే లోపలికి ఫోన్స్ అలో ఉండవు. అందుకే నేను లాస్ట్ టైం కూడా దర్శనాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయింది. ఈరోజు మాకు పక్కా చెప్పా కదా 5 అవర్స్ పడుతుందని, అండ్ 5 అవర్స్ పైనే పట్టింది. ఇంకా ప్రసాదం తీసుకొని మేమైతే తినడానికి స్టార్ట్ అయిపోయాము. నేను ఎక్కడ తింటున్నా అనేది నెక్స్ట్ వ్లాగ్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పక్కా తెలుసుకోవాలి తెలుగు వాళ్ళు. అండ్ ఇంకా మేము తినేసి వచ్చేసాము. ఈరోజు ఏం ప్లాన్స్ లేవు కాబట్టి ఇంకా మేము ఈరోజు మొత్తం ఎంజాయ్ అనమాట. ఎండలు చూసారా షిడీలో ఎట్లున్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే అక్కడ ఎవరికైనా రూమ్స్ బుక్ కాకపోతే అక్కడ వెయిట్ చేయవచ్చు. ఇంకా మేమైతే ఇంకా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మధ్యాహ్నం మొత్తం కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాము 3-4 అవర్స్. మా తమ్ముడిని ఈ వ్లాగ్లో చాలా క్యాప్చర్ చేశాను అనుకుంటా. వాడి తీట పనులన్నీ వాడికి తెలిస్తే మాత్రం నాకు ఉంది. ఈ వీడియో డిలీట్ చేయమని చెప్పకపోతే చాలు వాడు. ఇక్కడ మేము మంచిగా ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఇంకా టీ తాగడానికి వచ్చాము. మా సాయినాథ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆడుకుంటూనే ఉంటాడు. సో ఇంకా టీ తాగేసి రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈరోజు కూడా చాలా అలసిపోయాను అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పుడు వస్తున్నా కదా రూమ్కి. సో అందుకే ఇంకా మిర్రర్ సెల్ఫీ తీసుకున్నాను. మేమైతే ఇంకా తినడానికి స్టార్ట్ అయిపోయాము నైట్. ఇక్కడ మంచిగా ఉంది ఆడుకోవడానికి కూడా. అక్కడ లైటింగ్ చూస్తారా, ఫౌంటైన్ చాలా బాగుంది కదా. ఇంకా ఓల్డ్ భక్తి నివాస్లో ఇంకా చాలా బాగుంటుంది ఫౌంటైన్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా షూట్ చేస్తాను. ఇక్కడైతే మేము తిన్న తర్వాత 120 రూపీస్ షాప్ అంట, ఏది కొన్నా 120 అంటే వచ్చాము. అక్కడ టంబ్లర్ నాకు బాగా నచ్చింది కానీ కొనలేదు. ఇక్కడ మా ఓన్ చూసారా, బాక్సర్ కిట్ తీసుకున్నాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.